మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో మదర్ అందరూ సపోర్ట్ ఉండేది? మమ్మీ డాడీ అన్నయ్య అందరం ఇక్కడ ఉంటారు నాతో. డాడీకి అక్కడ బిజినెస్ కాబట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నా. ఓకే. సో అంటే మీరు నిజానికి స్క్రీన్లో కనిపించినట్లు లేరు ఇక్కడ, నిజానికి చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. సో అంటే నిజంగా చిన్నపిల్లలా లేదంటే? ఏజ్ తక్కువే, కానీ స్క్రీన్లో యాక్టింగ్తో పాటు కన్విన్స్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతా అంతే. ఓకే. సో అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు మీకు ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ చేసిన వాళ్ళు లేరు అంటే ఎందుకు వచ్చింది నీకు ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ ఎవరు? మరి అదే ఇంటి వాళ్ళ కోసమే ఏమో. నానమ్మ వచ్చేసి బొగ్గులు పట్టుకొని హీరోయిన్ లో ఉన్నా వాళ్ళే వచ్చిందా? బాగా అందంగా ఉన్నావు అని చెప్తే అప్పుడు హీరోయిన్ లో ఉన్నా అని ఒక ఫీల్ వచ్చింది. అమ్మో నేను హీరోయిన్ గా ఉన్నా, అయితే హీరోయిన్ అయిపోవాలి అని. తర్వాత ఇంట్లో టీవీ వచ్చింది, చిన్న టీవీ. ఆ టీవీ ఇన్సైడ్ లో నేను ఎట్లా వెళ్ళాలి అని చూసాను. అంటే డైరెక్టర్ ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి నాకు అప్పుడు తెలియదు. జస్ట్ హీరోయిన్ హీరో అంతే. సో టీవీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. టీవీ ఇన్సైడ్ కి వెళ్ళాలి అని. తర్వాత షాక్ కొట్టింది. షాక్ కొడితే అప్పుడు అర్థమైంది ఇది నా వల్ల కాదు అని. తర్వాత కొంచెం కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇండస్ట్రీకి అంటే మూవీకి హీరోయిన్గా వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, హైదరాబాద్ లేకపోతే ముంబై. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు నిజంగా అప్పుడు చిన్నపిల్లలా కనిపించావు నాకు, ఇప్పుడు కాదు. టీవీలో కనిపించాలంటే టీవీ లోపలికి వెళ్ళాలా? అంటే అది నువ్వు ఇది కాదు అని రియలైజ్ అయ్యేది నువ్వు ఇంటర్లో, నీ కాలేజ్ టైంలో నువ్వు రియలైజ్ అయ్యావు. వామ్మో చాలా టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి మరి. ఓకే. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది యాక్టింగ్లో నీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే అప్పుడు ఇండస్ట్రీ ఎలా కాంటాక్ట్ చేయాలి అని తెలియదు. జస్ట్ వచ్చేసాను, ఒక అక్క వాళ్ళ ఇంటిలో స్టే చేసా. ఆ అక్కతో కూడా బస్సులో పరిచయం అయింది. ఏడుస్తున్నప్పుడు అక్క చెప్పింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు అక్క, నేను ఇంటి నుంచి పాడిపోయానని చెప్తే, చలో తుమ్కో घर को छोड़ देते बोल के बोला హిందీ మే. దెన్ అప్పుడు నేను వద్దు అక్క, అక్క కూడా బెంగాలీ, మన ఊరు సైడ్ నుంచి. సో అక్కకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయి బాగా లైఫ్ ఖరాబ్ అయిపోతే అక్కకి అర్థమైపోయింది అంటే నా లైఫ్ కూడా ఎలా జరుగుతుంది అని. అక్క మంచిగా సపోర్ట్ చేసింది. ఇప్పటికి టచ్ లో ఉన్నారు? ఇప్పుడే అంటే ఓన్ అక్క లాగా మారిపోయింది. అక్క బావ పిల్లలు అందరం ఉన్నారు. సో అప్పుడే అక్క తీసుకొచ్చింది హైదరాబాద్. ఒక 1 వీక్ అక్క వాళ్ళ ఇంటికి ఉన్నాను. తర్వాత అన్నయ్య వచ్చేసి మళ్ళీ నాన్న పర్మిషన్ ఇచ్చారు అక్కకి అంటే చెల్లికి తీసుకురా అని. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. 6 months కంట్రోల్ చేశాను నేను, వద్దు ఇండస్ట్రీ వద్దు అని, మంచి పద్ధతిగా ఇంటిలో ఉండాలి. ఓకే. కానీ అవ్వలేదు. మళ్ళీ పారిపోయాను. సెకండ్ టైం పారిపోతే అందరికీ తెలిసిపోయింది, వి కాంట్ కంట్రోల్ హెర్. అప్పుడే పర్మిషన్ ఇచ్చాడు. అందరం మమ్మీ డాడీ కూడా వచ్చేసారు నాతో పాటు. నా కష్టాలు అన్నీ చూసారు. అంటే ఇక్కడికి వచ్చాక ఏం చేసావు? డైరెక్ట్ గా యాక్టింగ్ ఏమైనా చేసావా, లేదంటే ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళడం కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వడం ఇలా చేసావా, లేదంటే చిన్న చిన్న జాయిన్ అయ్యాను కానీ తర్వాత ఒక 1 year బిఫోర్ అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ జాబ్ చేశాను నేను. ఒక షోరూమ్ లో అంటే బట్టలు వేసుకొని జస్ట్ నాట్ ప్రాపర్ మోడలింగ్, ఫోటో తీసుకొని కస్టమర్కి పంపడం కైండ్ ఆఫ్ దట్. సో అది చేస్తూ నాకు షార్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ వేరే డైరెక్టర్, వేరే ప్రొడ్యూసర్తో పరిచయం అయ్యి అలానే కాంటాక్ట్ పెరిగింది. ఓకే. ఆఫీస్లో తిరిగాను, ఆడిషన్ ఇచ్చాను. సో ఇదంతా ఒకదాన్ని చేసుకున్నావు ఇక్కడ ఉండి? అంటే మీ బ్రదర్ ఇక్కడికి వచ్చేసారు? బ్రదర్ వచ్చేసారు అప్పుడు. కానీ కొన్ని రోజులు నేను ఒకదాన్ని తిరిగాను. ఆ తర్వాత బ్రదర్ వచ్చాడు, నాన్న వచ్చాడు, మమ్మీ, ఇప్పుడు మమ్మీ వచ్చింది నాతో పాటు. సో ఇప్పుడంతా మొత్తం హ్యాపీ? ఇప్పుడు అన్ని హ్యాపీ. ఓకే. సో నార్మల్గా ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా పరిచయం, ఇండస్ట్రీ గురించి టచ్ ఉండి ఎవరైనా పరిచయాలు ఉంటేనే ఆ పిల్లలకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ నీకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఇంట్లోనే ఇష్టం కూడా లేదు, బట్ నువ్వు ఒక్కదానివే నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తానని నమ్మకంతో వచ్చేసావు. సో అప్పుడు నువ్వేమైనా ఫేస్ చేసావా? అది కూడా అమ్మాయిలంటే తప్పకుండా ఫేస్ చేస్తారు నాకు తెలిసి. అంటే డైరెక్ట్గా అడగాలంటే కమిట్మెంట్స్, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా నువ్వు ఇండస్ట్రీలో? ఓన్లీ ఇది జరుగుతాయి ఇండస్ట్రీలో, అందుకే నేమ్ వచ్చింది కమిట్మెంట్. కానీ ఇండస్ట్రీలో కాదు, ఎక్కడైనా జాబ్లో వెళ్ళైనా సరే, స్కూల్లో టీచర్ ఆల్సో, కాలేజ్లో ప్రిన్సిపల్ ఆల్సో, అందరం అంతే. అమ్మాయికి అంతే చాలా బాధ ఉంటుంది ఎక్కడైనా. ఇండస్ట్రీ కాబట్టి కమిట్మెంట్ ఒక పేరు వచ్చింది అంతే. ఎందుకంటే చాలా ఓపెన్ పీపుల్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 100% ట్రూ నిజంగా ఇదైతే. కానీ
ఎక్కడ వెళ్తే అమ్మాయికి అలానే ఉంటుంది ప్రాబ్లం. నాకు కూడా వచ్చింది చాలా, డైరెక్ట్లీ అడగడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం. కానీ వాళ్ళకి కూడా అర్థమైంది తర్వాత నేను ఆ టైప్ కాదు కాబట్టి స్టాప్ చేశారు అంతే. ఓకే. ఇప్పుడు కూడా వస్తున్నారు బట్ నా క్యారెక్టర్ మీద డిపెండ్. ఓకే. అంటే నార్మల్గా మనం ఏంటంటే అది ఫేస్ చేసినప్పుడు డీమోటివేట్ అయిపోతూ ఉంటాం. లైక్ ఇది నేను చేయగలనా, ఇది నాకు నా కరెక్ట్ కాదేమో, ఇప్పుడు ఇలాంటి అన్నీ ఇంకా నేను ఫ్యూచర్లో కూడా చూడాల్సి ఉంటుందేమో, ఇది మా ఫ్యామిలీ చెప్పింది నిజమేనేమో, నేను వెళ్ళిపోదాం, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని అనిపించిందా? చాలా అనిపించింది. అంటే అసలు ఎందుకు వచ్చాను నేను ఇండస్ట్రీలో అన్ని తెలిసిన తర్వాత చాలా, అంటే సేమ్ కాలేజీలో చిట్టితల్లిలో కాలేజీలో కూర్చొని ఏదో ఏడుస్తున్నా, పాపం నేను ఎందుకు వచ్చాను కాలేజీలో, నా నాన్నని వదిలేసి అని ఆ ఫీల్ నాకు వచ్చింది. లైక్ మంచిగా తిండి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఏదో కష్టాలు చేస్తున్నా, అందరం చెప్పాడు వద్దు అని అయినా వచ్చేసా. కానీ నేను వచ్చిన తర్వాత ఒక షార్ట్ మూవీ చేస్తూ చేస్తూ ఒడిశాలో నా హోమ్ టౌన్లో చాలా న్యూస్ వైరల్ అయిపోయింది. అమ్మ ఏదో చిన్న సిటీ నుంచి హైదరాబాద్ వెళ్ళి తెలుగు మూవీలో చేస్తుంది అని చాలా న్యూస్ వైరల్ అయిపోయి ఇంట్లో రావడం, హీరోయిన్ వాళ్ళ ఇల్లు అని చెప్పడం చాలా జరిగింది. అప్పుడు గివ్ అప్ చేయడానికి నాకు ఏమీ లేదు. అంటే నా వర్డ్స్ ఐ కాంట్ గివ్ అప్, ఎట్లయినా నేను ఇండస్ట్రీలో ఉండాలి, వర్క్ చేయాలి. కానీ ఐఎమ్ నాట్ హంగ్రీ ఫర్ ప్రాజెక్ట్, దట్స్ ఇట్. ఓకే. అంటే అప్పుడు వరకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఆ ఒక్క న్యూస్తో ఎంత హ్యాపీనెస్ అసలు గుర్తురావు కదా, అంతా మర్చిపోతాం కదా. అప్పుడు ఎలా ఉండే మీ ఫ్యామిలీ రియాక్షన్, అంటే న్యూస్ వచ్చినప్పుడు? అప్పుడే అంటే కజిన్ వాళ్ళు అందరం కాంటాక్ట్ చేశారు, ఓకే అన్నారు. అప్పుడే చాలా, అంటే నాకు కోపం లేదు ఇంటి వాళ్ళ, అంటే నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, అలా కోపం లేదు. ఎందుకంటే తిడతారు, కొడతారు, నాకు కొట్టలేదు, అది నా గుడ్ లక్. అవును, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తే నేను అనుకుని నాకు కొడతారు, కానీ అందరం ఏదో స్టాచ్యూలా ఉండి ఎవరు చూడట్లేదు నాకు, నేను స్ట్రేట్గా రూమ్కి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు షేడింగ్ వచ్చింది ఏదో కొడతారు అని, కానీ కొట్టలేదు, అదే నా గుడ్ లక్. అందుకే నాకు ఇంటి వాళ్ళ ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే మమ్మీ డాడీ నానమ్మ అందరం తిడతారు, ప్రేమిస్తున్నారు కాబట్టి తిడతారు, లేకపోతే ఎందుకు తిడతారు. వాళ్ళు కూడా మేబీ ఇందులో ఇండస్ట్రీ అంటే చాలా భయం ఉంటుంది కదా, సో పేరెంట్స్ అంటే అది కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు దీని గురించి, సో వాళ్ళు భయపడడంలో తప్పేం లేదు, బట్ ఆ ట్రస్ట్ మనం ఇచ్చే దానిలోనే ఉంటుంది. అదే నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు అన్ని హ్యాపీ. సో ఫస్ట్ ప్రాజెక్ట్ షార్ట్ ఫిలిం చేశారా? ఓకే. దాని తర్వాత అంటే గ్యాప్ వచ్చిందా, కంటిన్యూగా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి? ఇన్స్టా నుంచి కొంచెం ప్రమోషన్ వీడియో కంటిన్యూ చేస్తూ ఉండా, ఈసారి కొంచెం ఆపేసాను. ఇందాక చాలా ప్రమోషన్, జ్యువెలరీ, సారీస్ చాలా ప్రమోషన్ చేశాను. దెన్ 3 థియేటర్ మూవీస్ నడుస్తుంది ఇప్పుడు, చాలా స్లోగా నడుస్తుంది. ఒకటి రీసెంట్లీ కంప్లీట్ అయింది, ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది. ఇంకా చిట్టితల్లి చేసి చాలా త్వరగా రిలీజ్ అయిపోయింది, అది నా గుడ్ లక్. చాలా హ్యాపీ. కొన్ని ఆల్బమ్ సాంగ్ చేశాను, ఈ మంత్ ఒక ఆల్బమ్ సాంగ్ రిలీజ్ ఉందేమో అనుకుంటున్నా. ఓకే. ఓకే. సో మోడలింగ్ ఎప్పుడు, అంటే ఫస్ట్ యాక్టింగ్లోకి రాకముందే మోడలింగ్ చేశారా, లేదంటే